హలో అండి. ఒక చిన్న మినీ వ్లాగ్స్ సమ్మర్ హాలిడేస్‌కి మేము చిత్తూరుకి అయితే వెళ్ళాము. సో, చిత్తూరులో మా పెద్దమ్మ వాళ్ళైతే ఉంటారు. సో, చిత్తూరుకి వెళ్ళిన ప్రతిసారి కూడా మేము కంపల్సరీ కాణిపాకం అయితే వెళ్తామనమాట. సో, కాణిపాకం అంటే నాకు చాలా ఇష్టం. ప్రతిసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాను. ఇంక దేవుడి కోసం కొబ్బరికాయ అన్నీ తీసుకున్నాము. ఎందుకో తెలియదు కానీ కాణిపాక టెంపుల్‌కి వెళ్తే చాలా మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. సో, కాణిపాకం టెంపుల్ అంటే అంత ఇష్టం అనమాట. సో, మీలో ఎంతమందికి కాణిపాకం టెంపుల్ ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా బయట విఘ్నేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి టెంకాయ అంతా కొట్టుకొని చందనం పెట్టుకున్నాం. సో మా వాళ్ళైతే కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉన్నారు. ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి 100 రూపీస్ టికెట్ తీసుకుందాం అనేసి టికెట్ కౌంటర్కి అయితే వెళ్ళి 100 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనంకి అయితే వెళ్ళొచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. బయట అయితే వచ్చేసాము. సో కాణిపాకం వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ లొకేషన్ అయితే అస్సలు మిస్ అవ్వరు కదండి. సో వెళ్ళిన వాళ్ళందరూ మెమరీస్ కోసం ఫొటోస్ అయితే దిగుతూ ఉంటారు కదా. సో మేము కూడా అలానే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. మీకు కనుక మా వీడియో నచ్చింది అనుకుంటే మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.